బాహ్య జ్ఞానం కలిగినప్పుడు ఉంది అంటే మనస్సు ఉంది. కాబట్టి ఏది కూడాను శాశ్వతం కాదు. నీ తేజస్వరూప శక్తి, గాఢ నిద్ర, అది లేదు అంటే అది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం కాదు. శాశ్వతం అనేటువంటి దానికి అర్థం ఏంటంటే దీని పరిధిలో శాశ్వతం అనేటువంటి దానికి ఆ అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏదైతే శాశ్వతము అని నువ్వు మాట్లాడుతున్నావో అది లేదు, దాని అర్థము లేదు. ఏ పదాలకు అర్థం లేదు, ఏ అనుభవాలకు అవకాశం లేదు. అందుకే దీన్ని నిర్వచించడానికి మనస్సుకు అందేది కాదు, మనస్సుకు అందుబాటులో లేదు. అందువల్ల ఎవరి అనుభవము వారిది, ఎవరి స్థితి వారిది. కానీ చైతన్యానుభవం ఉన్నప్పుడు ప్రపంచ జ్ఞానం అనేటువంటిది శరీరం యొక్క స్వరూపము కానీ మనస్సు యొక్క స్వరూపం కానీ సంపూర్తిగా అదృశ్యమైపోయి ఉంటుంది. అంటే మనము సంపూర్తిగా అదృశ్యమైపోవడమే ముఖ్యం, కానీ ఆ పైన ఏం జరుగుతుంది అనేటువంటిది మనసుకు అందేది కాదు. చెప్పడానికి ప్రయత్నం చేస్తూ పోతే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఆ చెప్పడానికి సాధ్యం కాదు కాబట్టి నిర్వచించేకి లేదు కాబట్టి అర్థము చేసుకునేది కూడా అక్కడ లేదు కాబట్టి శాశ్వతం అనేటువంటి నిర్వచనము, దాని యొక్క ప్రభావము, అర్థం అనేటువంటిది ఏమీ లేదు. అంటే నిన్ను బంధించేటువంటిది భ్రాంతి, మాయ, లేనిది ఉన్నట్లు కనపడుతోంది అనేటువంటిది, వీటన్నిటికీ అవకాశం మాత్రం లేదు. దేనికి అవకాశం లేదు. ఆ తేజస్సు అనేటువంటిది అగ్ని. అగ్ని అంటే మరి ఆ మంటను మనం గుర్తు తెచ్చుకుంటాం కాదు, జ్ఞానాగ్ని. అజ్ఞానాన్ని కాల్చినేది. అజ్ఞానం అంటే కనిపించదు, జ్ఞానము కనిపించదు, భ్రాంతి కనిపించదు. అక్కడ భ్రాంతి అనేటువంటిది మాత్రం లేదు. కానీ భ్రాంతి శాశ్వతంగా పోయిందే.
భ్రాంతి శాశ్వతంగా పోవడానికి భ్రాంతి అనేటువంటిది రాకపోకలు దానికి లేవు. నువ్వు ఏది శాశ్వతమని నువ్వు ఆలోచిస్తున్నావో ఆ శాశ్వతం అనేటువంటి దానికి అర్థాన్ని తెలియజేసేదే ఈ భ్రాంతి. కాబట్టి భ్రాంతి అర్థాలని, స్థితులను అన్నిటినీ కల్పిస్తూ ఉంది. అందువల్ల నీవు తేజస్వరూపము అక్కడ భ్రాంతి లేదు, అంతే. భ్రాంతి మాయ ఉండదు. భ్రాంతి తేజస్సు లేదు. భ్రాంతి అనేటువంటిది కప్పిందే కాదు. అంటే తేజస్వరూపములో లేదు, ఏం లేదు. ఉంది అని అనిపించినప్పుడు అది భ్రాంతి. ఏది ఉంది అని నీకు అనిపించిందో అదంతా భ్రాంతి అవుతుంది. అక్కడ ఉంది అనడానికి అవకాశమే లేదు. ఏది ఉందన్నా అవకాశం లేదు. ఎందుకంటే ఉంది అనేటువంటిది మాయ కాబట్టి. ఏది లేదు. కేవలము తేజస్సు. దానిలో మనసు ఎక్కడుంది, మంచి ఎక్కడుంది, చెడ్డ ఎక్కడుంది? అక్కడ చెప్పేవాడు కానీ, నిర్వచించేవాడు కానీ, అర్థాన్ని తెలుసుకోవాలనేటువంటి వాడు కానీ, పదాలు కానీ ఉన్నది తేజస్సే. భ్రాంతి పుట్టింది, మాయ పుట్టింది. ఆ దివ్య తేజస్సు నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు భ్రాంతి నీలో పని చెయ్యదు. శరీరము ప్రాణం ఉన్నంత వరకు భ్రాంతి ఉంటుంది. అయితే నీ తేజస్వరూపం అనేటువంటిది అనుభూతిలోకి వచ్చినప్పుడు భ్రాంతి లేకుండా చేసుకోవడానికి నీ ప్రయత్నముతో చేత కాదు. తేజస్సు అనుభవం తెచ్చుకోవడానికి నీకు సాధ్యం కాదు. తేజస్సు శాశ్వతమని చెప్పడానికి సాధ్యము కాదు. కాబట్టి భగవాన్ అన్నది ఒక్కటే, ఈ గొడవ అంతా వద్దు. నేను అనేటువంటిది ఉందా లేదా, ఇది మనము నిర్వచించుకుంటున్నాం అంతేకాని
ఎందుకు నిర్వచిస్తున్నామంటే, కోటి సూర్య ప్రభా సమానమైనది అని చెప్పినందువల్ల దానిలో మనకు ఆ తేజస్వరూపం అనేటువంటిది ఉన్నప్పుడు నేను లేదు, నేను లేదు. తిరిగి ఆ తేజస్వరూప శక్తి నుంచి నీవు వేరైనప్పుడు నేను ఉంటేనే వేరవుతుంది. ఆ నేను ఆ స్థితిలోకి, ఆ స్థాయిలోకి వెళ్ళిన వానికి ఈ నేను అనేటువంటి భావము, దాని ప్రభావం కూడా ఉండదు. అందువల్ల సూటిగా నేను అనేటువంటి దాన్ని లేకుండా చేసుకోవడమే జీవితం యొక్క లక్ష్యం. నేను ఎప్పుడు లేకుండా పోయిందో ఆ పైన మాటలు అక్కర్లేదు, బుద్ధి పనిచేయలేదు, బుద్ధికి సాధ్యం కాదు, మనసుకు సాధ్యం కాదు. అదంతా ఎవరి అనుభూతి వాళ్ళది, ఎవరి స్థాయి వాళ్ళవి. ఆ స్థాయిలో కూడాను నేననేటువంటిది లేకుండా చేసుకున్న తర్వాత కూడాను మహనీయులు బ్రహ్మవిదుడు, బ్రహ్మవిద్వరుడు, బ్రహ్మవరిష్ఠుడు, బ్రహ్మవిద్వరిష్ఠుడు 4 స్థాయిలు చెప్పినారు. ఆ 4 స్థితులలో చెప్పుకోవడానికి ఏ దివ్య తేజస్సు అని నువ్వు అంటున్నావో ఆ దివ్య తేజస్సే ఇక శరీరం కానీ మనస్సు కానీ ఏదొక్కటి కూడాను తిరిగి పుట్టకుండా ఉండడం అనేటువంటిది బ్రహ్మ విద్వరిష్ఠుడు అంటే సర్వవ్యాప్తమై సకల జీవరాశులలో, సకల లోకాలలో, విశ్వములో అంతటా కూడాను వ్యాప్తమై ఎప్పుడు వ్యాప్తమవుతుంది? ఏదైతే నేనన్నామో అది స్పర్శ కూడా లేకుండా బ్రహ్మవిదుడు శరీరం ఉన్న స్థితిలో ఉన్నవాడు స్థితి ఉండి మరీ భ్రాంతికి వశమైన వాడు తిరిగి మరీ స్థితిలోకి వెళ్ళేవాడు బ్రహ్మవిదుడు. అంటే ఇక్కడ ఈ మాయ అనేటువంటిది వాడిని బంధించలేదు. ఆ ఆత్మస్వరూప శక్తిని అనుభవం పొందినాడు కాబట్టి ఇది దాన్ని బంధించలేదు. అయితే దీని పనేమో ఉంటుంది. ఆ విధంగా ఈ మాయ అనేటువంటిది సంపూర్తిగా లేకపోవడం అనేటువంటిది వాస్తవంగా దేవతలకే సాధ్యం కాలే. ఎందుకు దేవతలకు సాధ్యం కాదేదంటే
ఏదో ఒక సమస్య, ఏదో ఒక భావము, ఏదో ఒక పని ఉండనే ఉంది. ఈ బ్రహ్మ విద్వరిష్ఠుడికి నువ్వు ఏమంటావో ఏం చెప్తావో ఏవి ఉండవు. రాకపోక లేవు, భ్రాంతి లేదు, స్థితి లేదు, స్థాయిలు లేవు. నేను ఆ స్థాయికి వెళ్ళినా ఈ స్థాయిలో నుంచి గొప్ప స్థాయిలేని సాధించినాను. ఫైనల్ బ్రహ్మ విద్వరిష్ఠుడు అంటే అటువంటి వాని కోసమే దేవతలు సకల సృష్టి ఎదురు చూస్తూ ఉంది. సకల జీవరాశులు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే మన మనస్సు మాయకు అధీనమైనప్పుడు, ఈ మాయ భ్రాంతి వల్ల కష్టాలు సమస్యలు అన్నీ వచ్చినప్పుడు మనము ఎదురు చూస్తున్నాం. దేనికోసం ఎదురు చూస్తున్నాం? ఆలోచిస్తున్నాం. ఆలోచించడం అనేటువంటిది ఎదురు చూడడమే. ఎందుకు ప్రతి జీవరాశి, ప్రతి మానవుడు ఎదురు చూస్తున్నాడంటే అటువంటి స్థాయిలో సహకారం కానీ ఏదైనా లభించడానికి ఎదురు చూస్తున్నాం. అది వారికి మాత్రమే సాధ్యం. అంటే మిగతా వారికి సాధ్యం కాదా? మనసును ఉపయోగించుకుంటే ఎవరి స్థాయిలో వాళ్ళకు సాధ్యం అనిపిస్తుంది. కానీ మనము ఏ స్థాయిలో అంటున్నామో, ఏది గొప్ప అనుకుంటున్నామో, స్థాయిని సాధించినామనుకుంటున్నామో, చేరినామనుకుంటున్నామో, మనలో ప్రాణమున్నంత వరకు, మెదడు పని చేస్తున్నంత వరకు, మనలో ఆ చైతన్యం అనేది పనిచేస్తున్నంత వరకు మన యొక్క సాధనానుభవాలన్నీ ఏమైనా చెప్పొచ్చు. కానీ ఊపిరి బిగబడితే ఊపిరి కోసమే ప్రాణం తహతహలాడుతుంది. ఎక్కడున్నాయి నీ స్థితులు? ఎక్కడున్నది నీ జ్ఞానము? ఏది నేను చేరుకున్నాను, నేను గొప్ప అని ఏ దాన్ని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నామో? ఒక్కసారి ముక్కును గట్టిగా మనం బంధించినట్లయితే ఏం జరుగుతుంది అక్కడ? నువ్వే చూడు. ఇక ఆ ముక్కును అట్లే గట్టిగా పట్టుకుంటే ఏమవుతుంది? పోయినాయంటే అన్నాం. వాళ్ళు ఏమంటున్నారు? పోయేది లేదంటున్నారు. ముక్కు గట్టిగా పట్టుకుంటే పోయినా పోతాండా. ఏంది పోతాండవు, ఎక్కడికి పోతాండవు అని వాళ్ళు అంటున్నారు. అంటే ఈ జ్ఞానం అనేటువంటిది, దైవత్వం అనేటువంటిది ఎవరికి తగినట్లు, ఎవరి స్థాయిలో వాళ్ళు ఎంత అర్థం చేసుకోవాలనో, ఎంత అనుభవాన్ని పొందాలనో అంతే.
గంగ తీర్థం కావాలన్నావు, మరచెంబు తీసుకొని పోయి మరచెంబు నుండి కొన్ని నీళ్లు తీసేవాళ్ళు పూర్వకాలంలో. ఎక్కడ భద్రంగా పెట్టుకుంటామని చిన్న బాటిల్ తీసుకొని, ఏ మజా బాటిల్, స్ప్రైటో, కోకాకోలానో చిన్న బాటిల్ తీసుకొని దాని నిండుకు నీళ్ళు తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే గంగలో ఎన్నో నీళ్ళు ఉన్నాయి, నీవు ఎన్ని తెచ్చుకుంటున్నావు అంతే ప్రాప్తం. కాబట్టి అతనేదో తెలుసుకున్నాడు, చాలా గొప్పోడు, నాకంటే చాలా ఉన్నత స్థితిలో ఉన్నాడు. బాగా పరిశీలించుకో, అది నీ మనస్సులో నీ అభిప్రాయము నీకు చెందుతుంది. అది నిజమేనా? నిజమేనా? మరి నీలో ఏం జరుగుతూ ఉందో అది మాత్రమే నీకు నిజం. అవసరం లేదు. చెప్పారు, నువ్వు ఏ రకంగా, ఏ సాధన వల్ల, ఏమి చేస్తే ఆ స్థాయికి ఎదుగుతావో ప్రయత్నం చేసుకో, అంతే. ఒకరిని చూసి ఒకరి బలహీనతలను, గొప్పతనాలను ఆపాదించుకోవడం అనేటువంటిది జీవితంలో ఎంతో అనర్థం. అది లేదండి, అవి ఏవి లేవు. తేజస్వరూపమైనప్పుడు నీ స్వస్వరూపాన్ని నువ్వు అనుభవించినవు. మాయ తిరిగి పని చేసిందంటే నువ్వు మనిషివైనవు. ఎందుకు నేను మనిషినైనాను ఆ స్థితిలో నుంచి అంటే కర్మ వల్ల శరీరం ఉంది, ప్రాణం ఉంది, మనస్సు ఉంది. కాబట్టి ఏ స్థితిని అందుకున్నావో అది ప్రాణం ఉండంగా మాత్రం అర్థం చేసుకోలేవు. అంతిమములో ఆ స్థితి మిగులుతుంది అన్నారు. ఆ స్థితి దానికి రాకపోకలు లేవు కాబట్టి దేనికి సంబంధం లేకుండా అది ఉంటుంది. అక్కడ నుంచే నీకు మరలా జన్మ ప్రారంభమవుతుంది అంటున్నారు. ఆ స్థితి నుంచే తిరిగి మరు జన్మలో హై స్థాయిలోకి వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అందుకే భగవాన్ను ఒక సందర్భంలో కావ్యకంఠ గణపతి ముని వీళ్ళంతా కూడాను రమణ మహర్షుల వారికి గత జన్మలో ఆయన ఏం చేసుకున్నాడో ఈ జన్మలో చేసుకోవాల్సిన అవసరం లేకపోయిందని చెప్పడం జరిగింది. ఇక అరవిందుల వారు, నారాయణ గురు, ఈ మహనీయులంతా రమణ మహర్షుల వారికి గురువే అవసరం లేదు అని అంటే ఆ యొక్క పరిపూర్ణత్వాన్ని, దివ్యత్వాన్ని ఎలా అర్థం చేసుకోగలం? మనసుతో సాధ్యమా? కాదు. కాబట్టి జ్ఞాని తెలుసుకుంటాడు, అందరితో సాధ్యం కాదన్నారు. అందుకే భగవాన్ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏదైనా మాట్లాడితే నీ గురువు ఉన్నాడా? అతను జ్ఞాని కానప్పుడు తనకు తోచిన సలహా తాను ఇచ్చింటాడు. సలహా అవుతుందే కానీ జ్ఞానం ఎలా అవుతుంది?
నీ సుస్వరూప జ్ఞానమును ఒక్క క్షణం అనుభవించినప్పుడు ఎన్ని జన్మలెత్తినా ఇది సాధ్యం కానిది సాధ్యమైంది అని నీకు అనిపిస్తుంది. దీనికోసం నేను ఎన్ని వేల జన్మలెత్తానో సాధ్యము కాంది సాధ్యమైందని అనిపిస్తుంది. అందుకోసమే జన్మను ధన్యం చేసుకోవాలి. ధన్యం చేసుకోవడం అనేటువంటిది ఎవరిది వారికి సంబంధం, ఎవరి అనుభవం వారిది, ఎవరి స్థితి వారిది. ఎందుకంటే ఎవరికి ఎవరు సంబంధం లేదు, ఎవరికి వారే. ఇక జ్ఞానంలో అయితే ఖచ్చితంగా ఎవరికి వారే. దీనికి బంధుత్వాలు లేవు, రికమెండేషన్లు లేవు, సపోర్టు లేదు. ఈ ప్రశ్నకు సమాధానం కేవలము సాధకులను దృష్టి పెట్టుకొని మాత్రమే మాట్లాడినాను. ప్రశ్న వేసినటువంటి వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళకు అవసరమైనట్లు చెప్పడం జరుగుతుంది. ఈ సమాధానం వేరు, వాళ్ళకు చెప్పే సమాధానం వేరు. ఎందుకంటే వాళ్ళు ఒకటే మాట అంటున్నారు,